చేయొద్దు. ఓకేనా? ప్రాబ్లం ఉంటుంది, ఉతకపోయి ఇన్ఫెక్షన్ అయి ఉంటాయి. చేయకండి. డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి మీకు ప్రాబ్లం ఉంటే. ఓకే, నాకుంది, నేను కట్ చేయించి తీపిచ్చేసిన 2-3 టైమ్స్. అంటే బై బర్త్ నుంచి ఉంది నాకు అది టోయ్ దగ్గర, సారీ నేను థంబ్‌నెయిల్ దగ్గర తీపిచ్చేసినాను. సో ప్రాబ్లం అది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఓకే, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ స్టెప్ మారించున్నది. నేను ఇంట్రెస్ట్‌తో చేస్తున్నాను. మ్యూజిక్ ఏం పెట్టుకోలేను, చెవుల్లో ఏం లేదు. ఓకే, ఒక్క మైక్ ఒక్కటే ఉంది. మైక్ ఒక్కటే ఉంది. మీరు చెప్పింది వినబడాలి కదా. ఇంకా ప్రాక్టీస్ చేయండి. మీకు చూస్తా మీకు వచ్చేలాగా నా ఇంటెన్షన్. నేను చెప్పేది చూస్తే మీరు కూడా డ్యాన్స్ అక్కడనే చేయాలని. జస్ట్ కన్నా అంతే. జస్ట్ దూకుతున్నా, జంప్ అనేది అలవాటు చేసుకోండి. ఇట్లా టోయ్ తోటి ఇట్లా వేళ్ళు ఉంటాయి ఆ కాళ్ళ దగ్గర, ఈ టోయ్ జస్ట్ ఇట్లా ఎగురుతూ ఉండాలి. కొంచెం గోరు ఉంటుంది, థంబ్‌నెయిల్ ఉంటుంది కదా లెగ్, ఇది కొంతమందికి ఇట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, చేయకండి, వాళ్ళు చేయొద్దు. ఓకేనా? ప్రాబ్లం ఉంటుంది, ఉతకపోయి ఇన్ఫెక్షన్ అయి ఉంటాయి. చేయకండి. డాక్టర్ని కన్సల్ట్ చేసుకోండి మీకు ప్రాబ్లం ఉంటే. ఓకే, నాకుంది, నేను కట్ చేయించి తీపిచ్చేసిన 2-3 టైమ్స్. అంటే బై బర్త్ నుంచి ఉంది నాకు అది టోయ్ దగ్గర, సారీ నేను థంబ్‌నెయిల్ దగ్గర తీపిచ్చేసినాను. సో ప్రాబ్లం అది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్గా మంచిగానే ఉన్నాను. అది అందుకని మీకు నేర్పిద్దామని, నాకున్న ఎక్స్పీరియన్స్, నేను పడ్డ స్ట్రగుల్ మీకు ఈ త్రూగా చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.